जब सहस्त्र दल कमल पे लोग पहुंचते योग साधना से, యోగ సాధన ఫలితంగా సహస్రదళ కమల స్థితికి చేరుకున్నప్పుడు సచ్చిదానందాన్ని పొందాము అని ప్రజలు చెప్తూ ఉంటారు. సచ్చిదానందం సచ్చిదానందం అంటూ జపమాలను తిప్పుతూనే ఉంటారు. हमारे उपनिषदों वेदों से एक मैसेज है ये तो। వేదాలు ఉపనిషత్తుల ద్వారా మనకు లభించే సందేశం లభిస్తుంది. తాతలు ఇంట్లో పెద్దవారు చనిపోయే సమయంలో ఇంట్లో వారికి పొలంలో ఈ మూల ఇది ఉంది అంటూ ఏదో చెప్తుంటారు. वो समझेगा नहीं तो क्या करेगा वो। వినేవారు అర్థం చేసుకోలేకపోతే వారు మాత్రం ఏం చేయగలరు? సత్, చిత్, ఆనంద్. దీని ద్వారా ఏం సందేశం లభిస్తుంది? దాన్ని మననం చేసుకుంటూ ఉండడం వలన మనం ఆ ఆనంద స్థితిని పొందుతూ ఉన్నామా? లేదు. కేవలం మాటల వలన ఏమీ జరగదు. सब हम साधना करते हैं और धीरे धीरे पंचभूत के आगे चले जाते हैं, ब्रह्मांड रीजन को क्रॉस करते हैं। మన సాధన తీవ్రతరం అవుతూ ఉన్న కొద్దీ మనం పంచభూతాలను అధిగమించి బ్రహ్మాండ స్థితిని పొందుతాం. ఆ తరువాత పరబ్రహ్మాండ స్థితికి చేరుకుంటాం. అప్పుడు మనం స్వయంగా అహంకారాన్ని నాశనం చేయవలసిన అవసరం ఉండదు. అహంకారం దానంతట అదే తొలగిపోతుంది. ప్రతి సాయంత్రం చేసుకునే నిర్మలీకరణ ప్రక్రియ ఫలితంగా హృదయం మరింత పవిత్రం అవుతూ ఉంటుంది. దానితో పాటు అహంకారం నేను ఇది చేస్తున్నాను అని అంటుంది. ఇది ఒక విషయం. మరొక విషయం ఏమిటంటే ఈ పనిని ఈశ్వరుడు నాచే చేయిస్తున్నాడు అంటారు. అప్పుడు చేస్తున్నాననే భావం తగ్గుతుంది. ఈశ్వరుడే చేస్తున్నారనే భావం కలుగుతుంది. అప్పుడు అహంకారం ఏర్పడదు. లేకపోతే మూడవ భావం కూడా పెట్టొచ్చు, నేను ఆయన కోసం చేస్తున్నాను అని. ఇలా చేయడం వలన సంస్కారాలు ఏర్పడవు. లేకపోతే సంస్కారాలు మంచివి చెడువి పదే పదే ఏర్పడుతూ ఉంటాయి. వాటి వల్ల మనం మళ్ళీ మళ్ళీ జన్మించాల్సి వస్తుంది. అందువల్ల ఈశ్వరుని మన స్నేహితునిగా భావించి ఆయనకి అన్నీ సమర్పించాలి.